ఈ రోజుల్లో ఇంతకుముందు కన్నా సడన్ డెత్లు ఎక్కువైపోయినాయి. రోడ్డు మీద కానివ్వండి, జిమ్‌లో కానివ్వండి, ఆడుతూ కానివ్వండి, సడన్‌గా కొలాప్స్ అయ్యి చనిపోతున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నారు. అందుకనే సీపీఆర్ అనేది అందరికీ నేర్పించాలి అనేది ఒక యజ్ఞంలాగా పెట్టుకున్నాం. అందరికీ నేర్పిస్తున్నాం. అయితే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే కొంచెం కళ్ళు తిరిగి పడిపోయిందనుకోండి, పడిపోయాడు వ్యక్తి అనుకోండి, ఇమ్మీడియేట్‌గా సీపీఆర్ చేస్తున్నారు. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనే విషయం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే కొలాప్స్ కాకుండా అంటే మరణానికి దగ్గరలో లేని కార్డియాక్ అరెస్ట్ లేని పేషెంట్కి మీరు సిపిఆర్ చేస్తుంటే తనకు రిబ్ ఫ్రాక్చర్స్ అవటం కానివ్వండి అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. జస్ట్ పబ్లిక్ ప్లేసెస్లో ఎవరైనా ఫెయింట్ అయి పడిపోయారనుకోండి, వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ వస్తుందని కాదు, వాళ్ళు బాగానే ఉన్నారని. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా చూడాలి అనేది ఫస్ట్ చూద్దాం. సిపిఆర్ ఎప్పుడు చేయాలి అని అంటే ఎప్పుడు కంప్లీట్గా అన్రెస్పాన్సివ్ ఉన్నారంటే పేషెంట్, అంటే కదుపుతున్నా కూడా మనం పిలిచినా కూడా వాళ్ళని పిలిచి బాగున్నారా అని అడిగినా కూడా వాళ్ళు ఏ మాత్రం రెస్పాన్స్ రాకూడదు. రెండోది ఏంటంటే వాళ్ళకి బ్రీతింగ్ ఉండకూడదు. బ్రీతింగ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు మీకు రెస్పాన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం సిపిఆర్ చేయకూడదు. కానీ కొంత గ్యాస్పింగ్ మాత్రమే ఉందనుకోండి, అప్పుడప్పుడు అట్లా పీలుస్తున్నారు అనుకోండి, అది గ్యాస్పింగ్ అంటారు. అట్లా ఉంటే చేయొచ్చు. అంటే నార్మల్గా బ్రీతింగ్ ఉంది అని అంటే సిపిఆర్ చేయకూడదు, బ్రీతింగ్ ఉంది అని అంటే. మూడోది ఏంటంటే పల్స్ చూసుకొని, పల్స్ గనక లేదు అని అంటే అప్పుడు మనం సిపిఆర్ చేయాలి. పల్స్ ఎలా చూడాలి, ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఇద్దరు థమ్తో కానీ లేకపోతే ఇట్లా 3 ఫింగర్స్ కానీ ఈ స్టెర్నోక్లీడోమాస్టైడ్ అనే మజిల్ ఉంటుంది, దాన్ని పక్క నుంచి పెట్టుకొని చూసుకోవాలి. కాబట్టి మనం బాగా పిలిచినప్పుడు ఏమాత్రం పలకకుండా, కొంచెమైనా చెయ్యెత్తినా కాలెత్తినా ఏమాత్రం కదిపినా మీరు రెస్పాన్స్ మీరు పిలిచినప్పుడు వస్తే చేయకూడదు. అదేవిధంగా ఊపిరి పీల్చుకున్నారనుకోండి, చేయకూడదు. అందుకని ఏం చేయాలి, మన చెవి వాళ్ళ ముక్కు దగ్గర పెట్టి చూడాలి ఏమన్నా అసలు గాలి పీలుస్తున్నారా లేదని. గాలి పీలుస్తున్నారు, చెస్ట్ పైకి లేచి కిందకు వస్తుంది అని అంటే చేయకూడదు. అదేవిధంగా పల్స్ ఉంది అని అంటే ఏమాత్రం పల్స్ ఉన్నా కూడా చేయకూడదు. సో ఇది లేకుండా మనకి ఈ పిలిచినప్పుడు పలకకుండా, లేకపోతే ఊపిరి లేకుండా, ప్లస్ పల్స్ లేకపోతే ఇమ్మీడియట్గా సిపిఆర్ మొదలు పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంటు. మీరు గాలి పీల్చుకుంటున్న పేషెంట్కి సిపిఆర్ చేయకూడదు. మరి అప్పుడు ఏం చేయాలి అని అంటే, వాళ్ళు చక్కగా గాలి పీల్చుకుంటున్నారనుకోండి, బట్ స్పృహ లేదనుకోండి, పక్కకి తిప్పి పడుకోబెట్టాలి. ఎడమ వైపు కొంచెం పక్కకి తిప్పి పడుకోబెట్టాలి, అంతే తప్ప వాళ్ళకి సిపిఆర్ చేయకూడదు. అదే బ్రీతింగ్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు సిపిఆర్ చేయాలి. ఈ డిఫరెన్స్ పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజల్లో కానిస్టేబుల్స్ కూడా చాలామంది చేస్తున్నారు సిపిఆర్. అది ఖచ్చితంగా కార్డియాక్ అరెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాలి.